బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర్లో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి 5 యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వారిని హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 18 మంది కుటుంబ సభ్యులు బాసర అమ్మవారి దర్శనానికి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలకు దిగిన సమయంలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. దర్శనానికి ముందు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయడానికి బోటుపై నది మధ్యలోకి వెళ్లగా 5 స్నానం చేస్తూ నీట మునిగి మృతి చెందారు. స్థానికులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. సిఐ మల్లేష్, ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి పరిశీలించారు. కేసు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిర్మల్ జిల్లా బాసర్లో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి 5 యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వారిని హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 18 మంది కుటుంబ సభ్యులు బాసర అమ్మవారి దర్శనానికి వచ్చి గోదావరి పుణ్యస్నానాలకు దిగిన సమయంలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఫోన్ ద్వారా సత్యనారాయణ, చెప్పండి, అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? పుణ్యస్నానాలు చేసిన వాళ్ళు 3 మెట్లో 4 మెట్లో దిగి అక్కడ స్నానం చేయాల్సి ఉంటుంది. నది మధ్య వరకు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటారు అసలు సత్యనారాయణ? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. అయితే బాసర ఇటీవల కురిసినటువంటి ఒక వర్షాల వల్ల బాసర గోదావరిలో కూడా నీరు కాస్త ఎక్కువగానే చేరింది. అయితే స్నానఘట్టాల ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు స్నానఘట్టాలకు సంబంధించి మెట్లుంటాయి, ఆ మెట్ల వద్ద కొంచెం నీరు తక్కువ ఉండడంతో ఈ ఒకే కుటుంబానికి, అంటే ఇటు రాజస్థాన్ కు చెందినటువంటి వీళ్ళు హైదరాబాద్ లోని చింతల్ బస్తీలో బేగం బజార్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే వాళ్ళంతా కూడా దాదాపు 18 మంది ఇటు శనివారం, ఆదివారం 2 రోజులు సెలవు కావడంతో ఇటు బాసర పుణ్యక్షేత్రానికి మరి దర్శనం కోసం తరలి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఉదయం వేళ బాసరలో గోదావరి స్నానానికి, అందులో కొంతమంది యువకులు, ప్రధానంగా 4 కూడా బహుశా ఈత వచ్చినప్పుడు కూడా బాసర గోదావరిలో అనేటటువంటిది కాస్త ఈత అనేటటువంటిది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బురద ఎక్కువగా ఉంటుంది, నల్ల మట్టి ఉంటుంది. కాబట్టి అక్కడ ఒకవేళ లోతుకు పోయినప్పుడు కాలు కింద పెట్టినప్పుడు మనకు కిందికి దిగబడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈత అనేటువంటి సులువు కాకపోవచ్చు అక్కడ. కాకపోతే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఒక నీరు స్నానఘట్టాల దగ్గర ఉన్నటువంటి నీరు పోవడంతో దాదాపు 5 యువకులు అయితే నీళ్ళలో పూర్తిగా లోతుకు వెళ్ళి స్నానం చేసినట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన, అంటే దాదాపుగా అందరూ కూడా, అంటే అయితే సత్యనారాయణ, ఇక్కడ బాసర నది ఒడ్డున అక్కడ పోలీసులు ఫెన్సింగ్ కానీ, అది అధికారులు అక్కడ ఫెన్సింగ్ వేస్తారు, లోపలికి వెళ్ళకూడదని హెచ్చరిక బోర్డులు పెడతారు, అటువంటివి ఏవీ లేవా అక్కడ? సత్యనారాయణ, ఏదైతే అధికారులు అక్కడ బోర్డులు పెడతారు, హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేస్తారు లోపలికి వెళ్ళకూడదని, ఎక్కడైతే ఫెన్సింగ్ ఉంటుందో, ఎక్కడైతే స్నానాల రేవు ఉంటుందో అక్కడే చేయాల్సి ఉంటుంది, లోపలికి వెళ్ళరాదు అని చెప్తారు. అటువంటి హెచ్చరిక బోర్డులు ఏమీ లేవా అక్కడ? ఖచ్చితంగా ఉంటాయి రాజశేఖర్. ఎందుకంటే బాసర గోదావరి నుంచి ప్రతిసారి ఎక్కువగా భక్తజనం ఇక్కడ వస్తున్నారు కాబట్టి స్నానాల రేవు గోదావరి ఉన్నదో, గోదావరి దగ్గర హెచ్చరిక బోర్డ్స్ అయితే కొంత ఉంటాయి. ఆ హెచ్చరిక బోర్డ్స్ దాటి వెళ్ళకూడదని కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి తగినంతగా నీరు అక్కడ లేకపోవడంతో ఈత వచ్చన్న ధీమాతో బహుశా వీళ్ళు లోతుగా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సాధారణంగా ఆ స్నానం గట్ట ఏదైతే రేవు ఉంటుందో
అక్కడ దిగి కనుక స్నానం చేసినట్టయితే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు. చాలా మంది రోజు ఇటు బాసర దేవస్థానానికి అయితే దర్శనానికి వస్తుంటారు. చాలా మంది బాసర గోదావరిలో స్నానాలు చేసుకుని పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. కాకపోతే ఇక్కడ కాస్త అప్రమత్తత అనేటటువంటిది లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. కాకపోతే వాళ్ళు యువకులందరూ కూడా ఒకటేసారి అంటే లోతుగా వెళ్ళడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా దాదాపుగా 18 నుంచి 22 సంవత్సరాల యువకులుగా మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఆదివారం వేళ ఒక సెలవు దినంలో బాసర దగ్గర సాధారణంగా ఒక రష్ కూడా చాలా ఎక్కువగానే ఉండేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. అమ్మవారి దర్శనం కోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. హైదరాబాద్ నుంచి దూరం వచ్చి ఇక్కడ మృతి చెందబడేటువంటిది వాళ్ళ కుటుంబంలో మాత్రం ఒక తీవ్ర విషాదం నింపినట్టుగా తెలుస్తుంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ సత్యనారాయణ. Hey!